ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మ్యాచ్అప్ ఎలా ఉంటుందంటే, ఒకవైపు ట్రూ హీరోయిజం కి డెఫినేషన్ అయిన సూపర్ మ్యాన్, ఇంకోవైపు కార్పొరేట్ కిడ్ కి డెఫినేషన్ అయిన హోమ్ ల్యాండర్. ఒకడు లోకాన్ని కాపాడే దేవుడు, ఇంకొకడు లోకాన్ని భయపెట్టే సైకో. వీళ్ళ మధ్య బ్యాటిల్ జరిగితే ఎవడి బోన్ విరుగుతాయో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ Instagram and Telegram. Links in description box, so let's start our video. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం వీళ్ళ ఆర్జిన్స్ గురించి చూద్దాం. వీళ్ళు ఎలా వచ్చారు? ఫస్ట్ మనం మన సూపర్ మ్యాన్ అయిన క్లార్క్ కెంట్ గురించి చూద్దాం. మన సూపర్ మ్యాన్ అయిన క్లార్క్ కెంట్ క్రిప్టోనైట్ ప్లానెట్ నుంచి వచ్చిన ఒక ఏలియన్ బాబు. ఇతను మన ఎర్త్ సన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని మనుషుల మధ్య పెరిగి హీరో అయ్యాడు. ఇక మన హోమ్ ల్యాండర్ అయిన జాన్, ఇతను ఒక ఏలియన్ కాదు, ప్యూర్ ల్యాబ్ ప్రోడక్ట్. వాట్ ఇంటర్నేషనల్ వాళ్ళు కాంపౌండ్ వి అని ఒక కెమికల్ ని ఇంజెక్షన్ కొట్టి సృష్టించిన కార్పొరేట్ ప్రోడక్టే ఇతను. చైల్డ్హుడ్ నుంచి అమ్మ ప్రేమకు దూరమైపోయి ఇప్పుడు మిల్క్ అంటే పిచ్చి పెంచేసుకున్న ఒక మెంటల్ క్యాండిడేటే ఈ హోమ్ ల్యాండర్. ఇప్పుడు మనం వీళ్ళిద్దరు పవర్స్ గురించి చూద్దాం. ఇద్దరు పవర్స్ గురించి చూస్తే ఇద్దరు ట్విన్ బ్రదర్స్ లాగా ఉంటారు, కానీ క్వాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంది బాస్. సూపర్ మ్యాన్ దగ్గర ఇన్ఫినైట్ స్ట్రెంగ్త్ ఉంది. ఇతను ఒక పుష్ చేస్తే ఎర్త్ ఆర్బిట్ తప్పిపోద్ది. సూపర్ మ్యాన్ దగ్గర స్పీడ్ ఉంది. ఫ్లాష్ తోని రేసులు వేస్తాడంటే అర్థం చేసుకోండి సూపర్ మ్యాన్ స్పీడ్ ఎంత అనేది. ఇంకా సూపర్ మ్యాన్ డ్యూరబిలిటీ గురించి చూస్తే న్యూక్ బ్లాస్ట్ జరిగినా కూడా ఏంటో కొంచెం చెప్తే పట్టిందని అంటారు తప్ప సూపర్ మ్యాన్ కి ఏం కాదు. ఇంకా హోమ్ ల్యాండర్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే హోమ్ ల్యాండర్ స్ట్రెంత్ వచ్చేసి నార్మల్ మనుషుల్ని నలిపేస్తాడు, కానీ సూపర్ మ్యాన్ రేంజ్ లో వెయిట్స్ ని లిఫ్ట్ చేయలేడు. కామిక్ లో ఒక ఎయిర్ ప్లేన్ ని లిఫ్ట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. హోమ్ ల్యాండర్ దగ్గర హీట్ విజన్ ఉంది. ఇతని ఐస్ నుంచి లేజర్లు వస్తాయి, కానీ అవి సూపర్ మ్యాన్ హీట్ విజన్ ముందు చిన్న దేవాలి పతాకి లాంటివి. ఇప్పుడు మనం వీళ్ళిద్దరు కామిక్ ఫీట్స్ ని చూద్దాం. రికార్డ్స్ గురించి చూస్తే హోమ్ ల్యాండర్ కి ఫ్యూజులు ఆరిపోతాయి. ఫస్ట్ మనం సూపర్ మ్యాన్ ఫీట్స్ తో స్టార్ట్ చేద్దాం. డార్క్ సైడ్ లాంటి ఇంటర్ గ్యాలాక్టిక్ విలన్స్ ని సింగిల్ హ్యాండ్ తో కొట్టాడు. కామిక్ లో ఒక బ్లాక్ హోల్ ని చేతితో పట్టుకున్నాడు. సూపర్ మ్యాన్ చనిపోయిన మళ్ళీ బ్రతికి వచ్చి రీజన్ ఆఫ్ ది సూపర్ మ్యాన్ లో తన పవర్ ని చూపించాడు. ఇప్పుడు మనం హోమ్ ల్యాండర్ ఫీట్స్ గురించి చూస్తే, పాపం ఇతను చేసిన పెద్ద ఫీట్స్ అంటే భయపడే మనుషుల్ని చంపడం లేదా తోటి హీరోస్ ని బుల్లీ చేయడం. కామిక్ ఎండింగ్ లో తన క్లోన్ అయిన బ్లాక్ నైట్ చేతుల్లో చాలా ఘోరంగా కొట్టు తిని లిటరల్ గా ముక్కలు ముక్కలుగా అయిపోయాడు. ఇప్పుడు ఫైట్ మొదలైతే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకుందాం. హోమ్ ల్యాండర్ వచ్చి సూపర్ మ్యాన్ ఐస్ లోకి చూసి ఐఎమ్ ది ఓన్లీ స్కై గార్డ్ అని గట్టిగా అరిస్తే సూపర్ మ్యాన్ చాలా కూల్ గా బాబు ముందు ఆ మాస్క్ తీసి మాట్లాడని అంటాడు. హోమ్ ల్యాండర్ హీట్ విజన్ తో కొట్టాడు అనుకో, సూపర్ మ్యాన్ కది ఫేషియల్ చేసుకున్నట్టు ఉంటుంది. అదే సూపర్ మ్యాన్ ఒక సూపర్ స్లాప్ కొట్టాడు అంటే హోమ్ ల్యాండర్ డైరెక్ట్ గా ది బాయ్స్ యూనివర్స్ నుంచి ది గర్ల్స్ యూనివర్స్ లోకి వెళ్ళి పడతాడు. సింపుల్ లాజిక్ భయ్యా. హోమ్ ల్యాండర్ ఇస్ ఏ బిగ్ ఫిష్ ఇన్ ఏ స్మాల్ పాండ్. సూపర్ మ్యాన్ ఇస్ ది ఓషియన్. ఫైనల్ గా ఎవరు గెలుస్తారంటే, ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సూపర్ మ్యాన్ కెన్ విన్స్ ఇన్ 1 సెకండ్, నో డౌట్. హోమ్ ల్యాండర్ కి డిసిప్లిన్ లేదు, యాక్చువల్ కాంబాట్ ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ పవర్స్ ఉన్న ఒక సైకో మాత్రమే. సూపర్ మ్యాన్ అంటే హోప్, దేవుడు తలపడితే ఎవడైనా ఆగాల్సిందే. మీరేమంటారు? హోమ్ ల్యాండర్ వర్సెస్ సూపర్ మ్యాన్, వీళ్ళిద్దరిలో ఎవరు పవర్ఫుల్, ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ ఎవరి మధ్య ఫైట్ చూడాలనుకుంటున్నారో, అలాగే నెక్స్ట్ వీడియో టాపిక్ సజెషన్స్ కోసం ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ కామెంట్స్ ని కామెంట్ సెక్షన్ లో త్వరగా చెప్పేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.